అమ్మా మీరు కోర్ట్స్ ఆఫ్ మోషన్ రాస్తున్నారు కదా, ఇప్పుడు కొత్త పుస్తకం ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. అవును. ఇప్పుడు అందులో 75 మెంబర్స్ని తీసుకున్నారు. అవును. 75 మెంబర్స్ ఎందుకని? చాలా కష్టమైన విషయం. అంటే ఈ భూమి మీద నడిచిన ఈ కోట్ల మందిలో నువ్వు 75 మంది ఒక ఆశ్చర్యకర విషయం తెలుసా? అందులో ఒక్కరు కూడా మా రక్త సంబంధికులు లేరు, మా బంధువులు లేరు. అవ్వ అంత ఎవరెవరో, ఏ తల్లి కన్న బిడ్డలో, ఏ దేశస్తులో. నేను ఆ పుస్తకంలో ఓపెన్ చేస్తే ఒక లైన్ కనిపిస్తుంది. ఏంటది? వీళ్ళంతా మనం అనుకున్నట్టు మనుషులు కాదు, నా దృష్టిలో వీళ్ళంతా భూమి మీద నడిచిన గ్రహాంతర వాసులు అంట. దే ఆర్ ఏలియన్స్ వాక్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఏలియన్స్ అని ఎందుకు అన్నారు? అంటే వాళ్ళు అట్లున్నారు. మరి మనుషులైతే మనలాగా ఉండాలి కదా, ఉద్యోగం చేసుకుంటూ, లేకపోతే కొన్ని డబ్బులు సంపాదించుకొని బ్యాంకులు వేసుకుంటూ, వడ్డీ ఎంత వచ్చింది లెక్కలు చూసుకుంటూ, నెట్ఫ్లిక్స్ లేదు. వాళ్ళంతా కొత్తగా ఆలోచించారు. ఓకే. విత్ ఏమంటారు, ఒక అప్లిఫ్టెడ్ మైండ్, ఒక ఇన్డిస్క్రైబుల్ కాన్షియస్నెస్లో నుంచి జీవితాన్ని చూసారు వాళ్ళు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షిని ఊరికి ఎందుకంటారు వందల మంది? దేర్ మస్ట్ బి సంథింగ్, నో? అట్లనే ఒక ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్, ఒక సూపర్ స్టార్ చిరంజీవి ఎందుకంటారు? సమ్ ఎక్స్ట్రా టాలెంట్ ఉంది. 75 ఎందుకని ఉంది, ఉండని లేదు, ఎక్కడో చోట ఆపాలి కదా. ఓకే. ఇప్పుడు ఫైటింగ్ ఎంతసేపు ఉంటుంది సినిమాలో? టైం 3 minutes, 30 నిమిషాలు ఎందుకు వద్దు? బోర్ పడుతుంది. ఆబ్వియస్, ఏదైనా అంతే. సో ఎక్కడో చోట ఆపాలి. అలాగని ఎక్కువ మంది గురించి రాయడం కూడా నాకు ఇష్టం లేదు. నేను సిటీకి వచ్చిన తర్వాత నా అధ్యయనంలో నేను పుస్తకాల ద్వారా నాకు పరిచయమైనటువంటి మహా గొప్పవాళ్ళు, మేధావులు, థింకర్స్, ఫిలసాఫర్స్, ఇంటెలిజెన్షియా మాస్టర్స్. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ఎంపెరికల్. అంటే ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు, నాట్ జస్ట్ థింకింగ్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు కాదు. అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు కారు ఎలా నడపాలో ఒకడికి మానసికంగా అనుభవం ఉండొచ్చు, ఒకటి నడిపి చూస్తాడు చూడు, వాడు చెప్తే కథ వేరే ఉంటుంది. అంటే జీవితాన్ని ఊరికి ఆలోచిస్తూ అక్కడి నుంచి మాట్లాడిన వాళ్ళు కాదు, జీవితాన్ని అనుభవిస్తూ, అంటే ఫిజికల్లీ, సైకలాజికల్లీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఏమంటారంటే బాగా నిప్పుల్లో కాలిస్తే వాళ్ళ బంగారం మెరుగైతే చూడు, అట్లా ఈ సమాజంలో రకరకాలు గమనిస్తూ, సమాజ గతులని అన్నిటిని గమనిస్తూ వాళ్ళని వాళ్ళు పాలిష్ చేసుకున్నారు. సో అట్లాంటి 75 మందిని నేను ఒక చోట చేర్చి ఒక పుస్తకంగా రాస్తున్నా. అందులో సద్గురు గారి గురించి కూడా రాశారు కదా. అవును. ఎందుకని అతన్ని తీసుకున్నారు? అంటే నాకు ట్రుత్తో సంబంధం తప్ప మనుషులతో లేదు. అందులో ట్రుత్ ఉందా లేదా అన్నది పాయింట్. ఎగ్జామ్ ఏ పాయింట్ అదే చెప్తున్నా. అందులో నేను రాసింది యాక్చువల్గా మిగతా అందరి కోట్స్, కానీ సద్గురుది అది కోట్, బట్ అదొక పుస్తకం టైటిల్ కూడా. ఆ పుస్తకం టైటిల్ నాకు ఎంత నచ్చిందో, అంటే ఎవరు మంచి చెప్పినా తీసుకోవాలంటుంది. నేను పర్సనల్గా చాలా వాటికి నేను ఎంటర్టైన్ చేయను. సో వ్యక్తిగతంగా ఐ సెలబ్రేట్ సద్గురుస్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రెజెన్స్. వ్యక్తిగతంగా మాత్రమే. ఆయన చేసే కార్యక్రమాలు వాటితో మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, డోంట్ పాలిష్ యువర్ ఇగ్నోరెన్స్, ఇట్ మే షైన్ అని ఉంటుంది. అంటే నీ అజ్ఞానాన్ని నువ్వు పాలిష్ చేయకు. పాలిష్ ఏమంటారు? మెరుగు పెట్టకు, అది మెరిసే అవకాశం ఉంది. ఇది యాక్చువల్గా కరెక్ట్. నేను చాలామందిని చూసినప్పుడు నేను అందుకే ఇది రాయడం వెనుక ఒక చిన్న నాదైన అవగాహన ఉంది. అన్నీ తెలుసనుకునేవాడు అహంకారమున వెలుగు, ఎంతో కొంత తెలుసనుకునేవాడు జ్ఞానమున వెలుగు, ఏమీ తెలియదనువాడు అజ్ఞానమున వెలుగు, ఏదేమైనా ఒక వెలుగే వెలుగు, రీసారసో వయసారో 10 రాసుకోండి. నువ్వు ఎట్లా అట్లా వెలుగుపో. అంటే అట్లా ఇప్పుడు ఉదాహరణకు డబ్బులో మెరుస్తాడు, ఒకడు జ్ఞానంలో మెరుస్తాడు, ఒకడు పేదరికంలో ఒక వెలుగు వెలుగుతాడు, ఒకడు మూర్ఖత్వంలో ఒక వెలుగు వెలుగుతాడు. అంటే వాడిని చూస్తేనే తెలుస్తుంది, వీడు అంతులేని మూర్ఖుడు రా బాబు. అంటే దాన్ని వాడు నిరంతరం పాలిష్ చేసుకుంటుండే ఇంకా వాడు. అట్లా వాడు మూర్ఖత్వం మెరుస్తూనే ఉంది. ఇప్పుడు అది ఒక గాయకుడు ఉన్నాడు, వాడు గాత్రంతో మెరుస్తాడు, రోజు రియాజ్ అంటే పాలిష్ చేస్తూ ఉన్నాడు వాడు.
ఒక యోగా మాస్టర్ ఉంటాడు, నిరంతరం తన శరీరాన్ని వాడు యోగా చేస్తూ వాడు పాలిష్ చేసుకుంటాడు. వాడు ఎట్లా కూర్చున్నా భలే ఉంటుంది. నేను ఒకసారి ఒక కథక్ డ్యాన్సర్ని చూసిన, నిరంతరం సాధన చేస్తుంది. నేను అంత పర్ఫెక్ట్గా నిశ్చలంగా నిలబడేవాడిని చూడలేదు ఇప్పుడు. చాలామంది నిలబడితే చూసినాం కదా, ఇట్లా 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 అంటే ఎట్లుంటుంది తెలుసా? ఇట్స్ ఎ స్టాచ్యూ, సో స్టిల్. ఇక్కడి నుంచి ఇట్లా అనగానే ఆ కదలికల్లో ఒక అద్భుతమైన పర్ఫెక్షన్, ఒక కాస్మిక్ క్యాలిక్యులేషన్ చూసిన నేను డ్యాన్స్ చూడలే, ఆ నిశ్చలత. అట్లా ఆ స్టేట్మెంట్లో ఒకటి దొరుకుతుంది, నిజం. నీలో ఏదుందో అది పాలిష్ చేస్తే అది షైన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అజ్ఞానం ఉంటే అజ్ఞానం కూడా పాలిష్ కావచ్చు అనేది. అది అజ్ఞానమైన వాడికి తెలియకపో అదే హగిపోవచ్చు కదా. ఇప్పుడు తెలియదు, ఒప్పుకుంటున్నా. నువ్వు ఒక్కడివి అడవిలో ఉన్నావు అనుకో, నువ్వు జ్ఞానివి కాదు, అజ్ఞానివి కాదు. అక్కడ నీ మనస్సు ఒక కాగ్నిటివ్ ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే చిమ్మ చీకటి ఉంది, ఇట్లా మిణుకు 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 అని ఒక వెలుతురు వచ్చింది అనంత ఆకాశంలో. ఇట్లా చూస్తావా లేదా? అట్లా జ్ఞానానికి ద్వారం ఓపెన్ అయింది. నీ మనస్సు లోపల అంతులేని అగాధం ఉంది, అంధకారం ఉంది, చీకటి ఉంది, అంతే. హఠాత్తుగా మిణుకు మిణుకుమని ఒక్కొక్కసారి ఒక ఆలోచన వస్తుంది. దాని వైపు చూసి అక్కడి నుంచి జర్నీ చేస్తే మెల్లగా ప్రకాశం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. లేకపోతే నీ జీవితంలోకి ఏది రాదు. అందుకే అన్వేషణ అవసరం. వచ్చిన కథ విన్నా, జీవితంలో కాంతి ఎట్లా, నా మార్గంని ఎట్లా కనుక్కోవాలి అని అడుగుతాడు శిష్యుడు. నాతో పాటు రా అని తీసుకెళ్తాడు గురువు. తీసుకెళ్ళిన తర్వాత ఒక పెద్ద బ్యూటిఫుల్ ప్యాలెస్ ఉంటుంది. ఆ ప్యాలెస్లో తీసుకెళ్ళి, ఎలా ఉంది ప్యాలెస్ అంటే చాలా బాగుంది. ఇప్పుడు అటు తిరిగి చూసేలోపు గురువు లైట్లు బంద్ చేస్తాడు, ప్యాలెస్ డోర్ లాక్ చేసి వెళ్ళిపోతాడు. లోపల అంత చిమ్మ చీకటి అలుముకుంటుంది. ఎంత చిమ్మ చీకటి అంటే నువ్వు కళ్ళు నలుపుకున్నా కూడా ఏమి కనబడదు. వాడు అక్కడ తట్టుకబడతాడు, ఇక్కడ తట్టుకబడతాడు. హఠాత్తుగా వాడికి భయం జ్వరబడుతుంది. దయాలు ఉంటాయేమో, భూతాలు ఉంటాయేమో, పాములు ఉంటాయేమో, తేలు ఉంటుందేమో, ఎన్ని ఆలోచనలు ఇస్తే అంత భయం అవుతుంది. దాంతో వాడు ప్యానిక్ అయిపోయి తలుపు బద్దలు కొడతాడు. గురువుగారు తలుపు తీయండి, గురువుగారు తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి. కానీ దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఇప్పుడు నువ్వు ఎంతసేపు అరుస్తావు? ఎక్కడో చోట ఆగాలి కదా. మనం టాక్ చేస్తున్నావు, ఎక్కడో చోట ఆగాలి. సినిమా తీస్తున్నావు, ఎక్కడో చోట ఆగాలి. భోజనం ఎక్కడో చోట ఆగాలి. అట్లా వాడు అరిచి 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 కూర్చున్నాడు. సడన్లీ అని శబ్దం వినిపించింది. చూస్తే ఒక పక్షి ఆ రూమ్లో కొట్టుకుంటుంది. ఇప్పుడు కొంతసేపు చీకటిలో అట్లా ఉన్న తర్వాత నీ కళ్ళు ఆ చీకటికి అడ్జస్ట్ అయ్యి లీగల్గా కనిపించడం మొదలవుతుంది. కనపడదు, బట్ వెరీ వేగ్లీ యూ యాక్చువల్లీ సీ థింగ్స్. అట్లా పక్షి కొట్టుకుంటుంది. అది వీడు కొట్టుకున్నట్టే ఆ గోడకి ఈ గోడకి ఈ గోడకి ఆ గోడ గుద్దుకుంటుంది. అది ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నా, అనంత ఆకాశంలో ఒక నక్షత్రం కనిపిస్తే ఎట్లయితే తలదిప్పి చూస్తావు. మనం ఎన్నోసార్లు ఆకాశం దిక్కు చూస్తాం, చూడం. బేసికల్లీ ఎప్పుడు చూస్తాం? విమానం పోతుంటే చూస్తాం. నువ్వు ఉత్తగా ఆకాశం ఎప్పుడు చూస్తావా? ఏదో కావాలి, విమానం అట్లా చూస్తాం. అదర్వైజ్ ఆకాశం ఎందుకు ఉత్తగా చూడు? అది వాయిడ్ అన్నట్టు. సో ఉన్నదంతా అంధకారమే, ఈ భూమి మీద ఉన్నదంతా చీకటే, ఈ భూమి మీద ఉన్నదంతా అజ్ఞానమే. అజ్ఞానం అనంతం, జ్ఞానము కొంచెం ఉంటుంది. ఎప్పుడైనా మనిషికి అజ్ఞానం అనంతంగా ఉంటుంది, జ్ఞానం కొంచెమే ఉంటుంది. ఆ జ్ఞానం అనే దీపంతో వాడు నడుస్తూ నడుస్తూ అజ్ఞానాన్ని చీల్చుకుని అట్లా అడవి నుంచి బయటపడతాడు, అంతే. వాడు చీకటిని ఎప్పుడు ఆలదూడడు. అట్లా ఈ పక్షి అట్లా కొట్టుకుంటే వాడు కనిపిస్తాడు. ఆ పక్షిలో ఒకటి కనిపించి వాడు ఆ పక్షిని చూస్తూ ఉంటాడు. మొట్టమొదటిసారి ఆ చీకట్లో వాడి దృష్టి చీకటి మీద నుంచి మెల్లగా లీల కనిపిస్తున్న పడపడ కొట్టుకుంటున్న పక్షి వైపు వెళ్ళింది. ఇప్పుడు తను ఏం చేశాడు? గురువుగారు వస్తే తలుపు తీసుకొని ఆలోచిస్తున్నాడు కదా. పక్షి ఏం చేస్తుందా అంటే, పక్షి అట్లా పోయి ఒక దగ్గర కూర్చున్నాడు. పక్షిని చూస్తున్నాడు. మొట్టమొదటిసారి అతని రెక్కలన్నీ ఇట్లా ఆర్పి స్థిరంగా కూర్చుంది. హీఈస్ డీప్లీ అబ్జర్వింగ్ దట్ స్మాల్ బర్డ్. కూర్చున్నట్లా కూర్చొని పక్షి ఇట్లా చేస్తుంది. ఇట్లా ఎక్కడ చూసినా స్పష్టంగా చూస్తుంది. పక్షి
పక్షికి అట్లా చూడగా 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 ఒక చిన్న హోల్ కనిపించింది. అంటే దాని దిక్కే చూసి పట్టున ఎగిరిపోయింది. అది చూడగానే వాడికి, అంటే నువ్వు అట్లా నీ ఎనర్జీని వేస్ట్ చేసి బద్దలు కొట్టుకో గోడల్ని, కుదురుగా నిలబడి చూడు, మార్గం కనిపిస్తుంది. ఆ పక్షి అట్లా పోగానే వాడు టక్కున ఒక్కసారి ఆ గదిలోకి వచ్చి వెలుతురున్నప్పుడు చూసిండు కదా, ఒకసారి కళ్ళు మూసుకుని ఒకసారి గదిని తలుచుకున్నాడు. ఒక కిటికీ ఉందని తెలిసింది. మెల్లగా ఆ కిటికీ ఉన్నది ఎప్పుడు కిటికీ ఓపెన్ చేసిండు. ఓపెన్ చేస్తే వెలుతురు వచ్చింది. ఆ వెలుతురు వచ్చిన తర్వాత తలుపుని చూసిండు. వాడు తలుపును కొట్టాడు కదా, ఇట్లాంటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది, బయటకు వచ్చింది. గురువు ఇట్లా ప్రశాంతం. ఇప్పుడు నేను తలుపు తెరవలే, నీ తలుపు నువ్వే తెరుచుకున్నావు. అట్లా నీలో ఉన్న అజ్ఞానాన్ని నువ్వే చూడాలి. నువ్వు అజ్ఞానం అని నేను చెప్తే నువ్వు నమ్ముతావా ఏమిటి? నువ్వు ఎందుకు నమ్ముతావు? అప్పుడు నీ అజ్ఞానం చెప్తుంది నో, నేను జ్ఞానం అంటుంది అది. సో అజ్ఞానం అంటే ఏమీ లేదు, నీ మనస్సు ప్రవాహ స్థితిలో లేకుండా చేసేది అంతే. అంతకుమించి వేరే నిర్వచనం, ఇది నా నిర్వచనం. నీ మనస్సు ఒక ఫ్లోలో లేకుండా చేసేది అజ్ఞానం. అదే మనసు ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది, నీ ఆలోచన ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది. నువ్వు సినిమా చూస్తున్నావు కదా, నీకు స్క్రీన్కి మధ్యన ఒక గుండు వచ్చింది ఇట్లా, అప్పుడు నువ్వేం చేస్తావు? అబ్బా థియేటర్కి వస్తే సినిమాతో పాటు నాకు గుండు కూడా కనిపిస్తుంది, ఐఎమ్ సో లక్కీ అనుకోను. సార్ ఎక్స్క్యూజ్ మీకు వస్తాను, గుండు పక్కన. అంటే నువ్వు చూసేదానికి మధ్యన వస్తువు గుర్తిస్తున్నావు. ఒక చిన్న పాప గుర్తించదు, తనకు సినిమా ఏమిటో తెలియదు, గుండె ఏమిటో తెలియదు. అందుకే చిన్న ఉన్నప్పుడు తెలియదు ఇది. నువ్వు కాస్త ఎదిగిన తర్వాత నీ యొక్క జ్ఞానం ఏంటో తెలిసినోడే అజ్ఞానం నుంచి బయటకు వస్తాడు. అదే నీకు ఎట్లా ఉంటే బాగుందో నీకు దాని సంకేతాలు దొరుకుతాయి లైఫ్లో. ఇప్పుడు ఎలా పడుకుంటే బాగుందో నీకు తెలియదా? తెలుస్తుంది నీకు. ఇప్పుడు నువ్వు ఒక చోట అడవికి వెళ్ళావు, మొత్తం రాళ్ళు రప్పలు ఉంది, అట్లే పడుకొని రాత్రి ఇబ్బంది పడతావా? 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా పర్వాలేదు, కొంచెం ఇట్లా చెక్కుకొని సాపు చేసుకొని పడుకుంటావు. ఎందుకు? అదే జ్ఞానం అండి. అంటే నిన్ను హాయిగా ఉండేలా, నిన్ను ప్రశాంతంగా ఉండేలా, నువ్వు ఒక కాంతిలో ఉండేలా, నువ్వు చైతన్యంగా ఉండేలా, నేను ఎరుకలో ఉంచేలా చేసేది జ్ఞానం అంటే. అన్కాన్షియస్ అంటే ఏంటి? పడుకుంటున్నావు. తాగుబోతుడు ఏం చేసి పడిపోతున్నావు. సో డోంట్ పాలిష్ యువర్ ఇగ్నోరెన్స్, ఇట్ మే షైన్ అన్న స్టేట్మెంట్ నాకు టెరిఫిక్గా నచ్చింది. అది 100% ట్రూత్. అది నిరంతరం నిన్ను పాలిష్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేన్ని పాలిష్ చేస్తున్నావు తెలుసుకోవాలి, లేకపోతే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు నీ గాత్రం ఫస్ట్ సెట్ చేసుకో, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయి. నువ్వు గాత్రం సెట్ చేసుకోకుండా ఎంత అరిచినా కూడా శ్రావ్యమైన పాట రాదు. అందుకే ఫస్ట్ ఏం చేస్తారు, దాన్ని సెట్ చేస్తారు మీటలు. అంటే సా పా సా, తప్పు సా పైన తప్పు పడుతావు, గురువు కూర్చొని దాన్ని సెట్ చేస్తాడు. నెక్స్ట్ గురువు ఉందల సా పా సా అనేది. ఎప్పుడైతే సెట్ అయిందో శ్రావ్యత ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు శ్రావ్యత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రియల్ పాలిష్ స్టార్ట్ అయింది. సటిలిటీ సా పా సా పా సా 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 పా పా సా 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 పా సా సా. ఇప్పుడు సటిలిటీ చూడు ఎంత బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడిప్పుడే వైలిన్ నేర్చుకుని ఎట్లా వాయిస్తాడు, కరెక్టే అది, కానీ సటిలిటీ లేదు. ఇప్పుడు వాడికి కరెక్ట్ సరిగమలు వచ్చింది, ఇప్పుడు పాలిష్ చేయాలి. అప్పుడు
చాలా మంచి పుస్తకం. సో కొన్ని మంచి పుస్తకాలు ఆథర్ని పట్టించుకోవద్దు, సత్యాన్ని మాత్రం పట్టించుకోవాలి. సద్గురు రాశాడు అది అక్కర్లేదు, అందులో విషయం ఉంది, అది ఉపయోగించుకో, గట్టు మీద పడు. సో డోంట్ పాలిష్ యువర్ ఇగ్నోరెన్స్, ఇట్ మే షేన్ అనేది అమెజాన్లో అక్కడిక్కడ దొరుకుతుండొచ్చు, చదవండి, చాలా బాగుంటుంది. మనకున్న ఎన్నో అజ్ఞానాలు, మూఢతలు, తనకున్న అబ్జర్వేషన్ నుంచి తను చాలా బాగా చెప్పాడు. ఈజ్ ఎ గుడ్ ఆరేటర్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మనం ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో మన డిస్క్రిమినేషన్ మన హృదయంలో ఉండకూడదు, ఎవరి మీద, ఎవరు మంచి చెప్పినా తీసుకోవాలి. ఇక్కడి నుంచే మీలో ఏది ఉంటే దానికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. చెక్ చేసి పాలిష్ చేసుకోండి ఏదైనా సరే, రీసరస్ వైస్.